ఒకానొక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు. నాకు వినంగానే అసలు షాక్ అయిపోయాను. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదామన్నాడు ఆయన. అసలు ఏమిటి ఆలోచన? అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను. నేను వాదించాను ఆయనతో. వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన. ఏమిటి నువ్వు ఇలా మాట్లాడతావు నాతో అన్నాడు. ఏంటి అసలు ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడతావు ఏంటన్నా, నీతో వచ్చిన సమస్య ఇదే అన్న, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. చాలా సులభంగా ఒకరోజు సంభాషణలో ఆయన ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను విశాఖపట్నంలో పెరిగాను, నా విశాఖపట్నంలో అణువు తెలుసు. అలాంటి నేను స్టీల్ ప్లాంట్ వల్ల పొల్యూషన్ ఎక్కడుంది సార్, లేదండి అంటే నువ్వు అన్నిలాగా మాట్లాడతావన్నా అని నాతో ఆయన వాదనకు దిగారు. సార్ అలా కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. సిటీ మధ్యలో ఉందన్నది తీసేసి 33,000 ఎకరాలు